హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు పల్లీలతో పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి. ఒక్కసారి కనుక ఈ పూర్ణాలు మీరు రెసిపీ ట్రై చేశారంటే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ఖాళీగా ఉన్న గిన్నెని తీసుకోండి. 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. గుళ్ళు పప్పు అయినా పర్వాలేదు, పొట్టున్న మినప్పప్పు అయినా పర్వాలేదండి. 1 కప్పుతో పప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో బియ్యం తీసుకోండి. సేమ్ క్వాంటిటీలో ఉండాలి రెండు కూడా. బియ్యం అనేవి ఎక్కువగా వేసుకోకండి. ఇలా రెండు కూడా వేసుకుని దాని నిండా వాటర్ పోసుకోండి. అలా వాటర్ పోసుకుని 4-5 గంటలు పప్పు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. మీరు కనుక ఈ ప్రాసెస్ అంతా ఒక నైట్ ముందే కూడా చేసుకోవచ్చండి. ఈవినింగ్ పప్పు నానబెట్టుకుని నైట్ మొత్తం కూడా నాననిచ్చిన తర్వాత మార్నింగ్ అయినా రుబ్బుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ నానబెట్టుకుని నైట్ రుబ్బేసుకుని ఆ రుబ్బిన పప్పు కూడా నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవచ్చు. మీరు మిక్సీలో కనుక మిక్సీ జార్లో రుబ్బుకునేవారైతే ఇలా నైట్ రుబ్బుకుని మార్నింగ్ వరకు నానబెట్టుకుంటేనే పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు గ్రైండర్లో రుబ్బుకునేవారైతే మార్నింగ్ రుబ్బుకుని 2-3 గంటలైనా రుబ్బిన పిండిని నానబెట్టుకుని ఉంచుకోవాలి. నానకుండా కూడా మాత్రం పూర్ణాలు అస్సలు వేసుకోకూడదు. కరెక్ట్గా నానితేనే పూర్ణాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా వస్తాయి. అలా వాటర్ ఏమీ లేకుండా బాగా రుబ్బుకోండి. కొంచెంగా వాటర్ పోసుకుని రుబ్బుకోండి. బాగా పిండి అనేది బాగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ అవ్వాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పలుకులు అనేవి ఎక్కడా తగలకుండా చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఆ నలిగిన పిండిని ఒక బౌల్లో పెట్టేసుకోండి. మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. అలాగే బియ్యం కూడా కడుక్కుని ఆ బియ్యం కూడా మిక్సీ జార్లో వేసుకుని బాగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. బియ్యం నలగటం మాత్రం చాలా మెత్తగా నలగాలండి, చాలా సాఫ్ట్గా నలగాలి. బియ్యంలో పలుకులు అనేవి నూకలు అనేవి అస్సలు తగలకూడదు, కొంచెం కూడా రాకూడదు. అలా వచ్చిందంటే పూర్ణాలు వేసుకునేటప్పుడు ఆ పూర్ణానికి హోల్ అనేది పడి ఆయిల్లో వేసిన వెంటనే అవి కిచెన్ నిండా పడి మన బాడీ మీద పడి ఒళ్ళు కాలుతుంది, కొంచెం ప్రమాదం అవుతుంది. కాబట్టి బియ్యం మాత్రం చాలా కరెక్ట్గా రుబ్బుకోండి. మిక్సీలో రుబ్బుకునే సరే, గ్రైండర్లో రుబ్బుకున్నా సరే పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఆ రెండింటిని మిక్సింగ్ బౌల్లో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోండి. పప్పు పిండి బియ్యం పిండి కూడా బాగా కలిసిపోవాలి. అలా బాగా కలుపుకొని ఈవినింగ్ రుబ్బుకుని నైట్ మొత్తం కూడా రుబ్బిన పిండిని నానబెట్టుకోండి. అప్పుడే పిండికి చక్కగా గ్యాస్ అనేది ఫామ్ అయ్యి పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు మార్నింగ్ లేచిన తర్వాత పూర్ణాలు వేయటానికి కొంచెం టైం ఉంది అంటే కనుక అప్పుడు ఆ పిండిని రుబ్బిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే మార్నింగ్ లేవగానే మీరు ప్రిపేర్ చేయబోతుంటే అలాగే పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా మూత పెట్టుకుని నానబెట్టుకోండి. నేను మాత్రం ఈవినింగ్ మొత్తం కూడా నానబెట్టి రుబ్బుకుని పిండిని నానబెట్టుకుని నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ ప్రిపేర్ చేయబోతున్నాను, మీకు చూపించబోతున్నాను. ఇలా చక్కగా పిండి క్వాంటిటీ అనేది పెరిగి మనకి గ్యాస్ ఫామ్ అయ్యి చక్కగా పొంగినట్టు కనిపిస్తుంది చూడండి పిండి. అలా పొంగితే పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం తింటుంటే దూదెల్లాగా చక్కగా మెత్తగా వస్తాయి. మీరు కూడా అలా రుబ్బుకుని పెట్టుకోండి. ఇప్పుడు పల్లీ బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు నిండా పల్లీలు తీసుకోండి. అదే కప్పు నిండా సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆ పల్లీ పప్పులని దానిలో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి. ఆ పప్పు లోపల పచ్చిదనం అంటూ అస్సలు ఉండకూడదండి. చాలా క్రిస్పీగా చక్కగా క్రంచీగా ఫ్రై అవ్వాలి. పై స్కిన్ అనేది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాగా చల్లారనివ్వండి. వాటిని బాగా చల్లారిన తర్వాత పప్పు అనేది బాగా మగ్గి చాలా క్రిస్పీగా వస్తుంది. పై స్కిన్ అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. మనం చేత్తో మ్యాష్ చేస్తున్నప్పుడు అలా ఈజీగా సపరేట్ అయిపోతుంది చూడండి. కరెక్ట్గా ఫ్రై అయ్యింది. అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకుని చల్లారనిచ్చిన తర్వాత నేను ఒక ప్రాసెస్ చెప్పబోతున్నానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అది అర్థమవుతుంది.
ఇలా పప్పుల్ని 2 భాగాలుగా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇలా చూడండి, మీరు జాగ్రత్తగా వీడియోని గమనించినట్లయితే పప్పు పైన ఇలా ముక్కులాగా చిన్న మొనలాగా కనిపిస్తుంది చూడండి, చిన్న పొలుకులాగా కనిపిస్తుంది కదా, అవి పప్పులన్నింటికి అవి ఉంటాయి. వాటిని సపరేట్ చేసుకోవాలి. మనం పప్పుల్ని పై స్కిన్ సపరేట్ చేయటానికి ఇలా చేత్తో ఇలా చేస్తూ ఉంటాం కదా, అలా చేస్తున్నప్పుడే పప్పుల్ని కూడా వాటిని కూడా హాఫ్గా చేసుకుని 2 బద్దలుగా చేసుకుని బాగా సపరేట్ చేసుకోవాలండి. వాటిని ఈ పల్లి ఉండలకి మాత్రం అవి వాటిని అసలు మనం వాడకూడదు. వాటిని పప్పుల నుండి సపరేట్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీ అండి. మీరు జాగ్రత్తగా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా టైం లేదు అనుకుంటే ఒకరోజు ముందైనా సరే చేసుకుని రెడీ చేసుకుని పల్లి ఉండల్ని ప్రిపేర్ చేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పై స్కిన్ అంతా కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని పప్పుల్ని బద్దలుగా చేసుకుని అలా ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు ప్లేట్ అనుకూలంగా లేదు అంటే బియ్యం చెరుక్కునే చాట ఉంటుంది కదా, ఆ చాటలో అయినా వేసుకోండి. లేదంటే ఇలా బారుగా ప్లేట్లో అయినా ఒక పెద్ద పళ్ళెంలో అయినా వేసుకుని ఇలా పప్పుల్ని చెరగండి. అలా చెరుగుతున్నట్లు చేస్తే దాని లోపల ఉన్న ముక్కులన్నీ కూడా ఇలా పొలుకులన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. బద్దల నుండి సపరేట్ అయిపోయి మనకి ఫ్రంట్కి వచ్చేస్తాయి. అవన్నీ కూడా తీసి పక్కన వేసేసుకోండి. అవి మనం వాడకూడదు. ఎందుకంటే వాటిని మనం వాడినట్లయితే పల్లి ఉండలు అనేవి చేదొచ్చేస్తాయి. వాటిలో ఉన్న చేదంతా పూర్ణాలకి పట్టేస్తుంది. అందుకే మనం వాటిని పల్లీలు ఉండలు ప్రిపేర్ చేసినప్పుడు వాటిని మాత్రం వీటి నుండి సపరేట్ చేసుకోవాలండి. వాటిని మనం అసలు తీసుకోకూడదు. ఆ చిన్నగా ఉన్న ముక్కులన్నీ కూడా తీసుకుని వేరే పెట్టేసుకోండి. ఈ పల్లీ బద్దలతో మాత్రమే మనం పల్లీ బాల్స్ని ప్రిపేర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇలా మీరు సపోర్ట్ చేస్తే సరికొత్త మంచి రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి. చూడండి, ఇలా బద్దలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా చిన్నగా ఉన్న ముక్కులన్నీ కూడా సపరేట్ చేసాం కదా, అది వేస్ట్ అండి. అది డస్ట్బిన్లో వేసేసుకోండి. అవి మనం వాడక్కర్లేదు. ఇప్పుడు వీటిని తురుముకున్న కప్పు బెల్లం ఉంది కదా, సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని 2 యాలకులు కూడా వేసుకుని పౌడర్లా చేసుకోండి. ఎక్కువగా నలిగితే బెల్లంలో పాకం అంతా వచ్చేస్తుంది, రిలీజ్ అయ్యి మెత్తగా అయిపోతుంది. అందుకే కొంచెం తక్కువగా గ్రైండ్ చేసుకుని అదంతా కూడా ఒక ప్లేట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీ బాల్స్ని రెడీ చేద్దాం. ఇలా గట్టిగా రౌండ్గా చేసుకుంటూ చిన్న సైజులో మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం గ్రైండ్ అయిన పల్లీల పొడి కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనుకుంటే కనుక కరెక్ట్గా బాల్ రావట్లేదు అని మీరు ఇబ్బంది పడితే కనుక చిన్న చిట్కా అండి, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఆ పల్లీ పౌడర్లో వేసామంటే పల్లీ పౌడర్ అనేది డ్రై అయిపోకుండా మనం బాల్స్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. అలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేస్తే బెల్లంలో ఉన్న తేమంతా కూడా పాకమంతా వచ్చేసి పల్లి ఉండ అనేది కరెక్ట్గా రాదు. ఒకే 1 టేబుల్ స్పూన్ పోసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని పాలు పోసుకుని ఒకే 1 టేబుల్ స్పూన్ పాలు పోసుకుని అలా పౌడర్ మొత్తాన్ని కూడా పల్లీ పౌడర్ని మెత్తగా నలిపి మనకు కావలసిన సైజులో బాల్ చేసుకుని పెట్టుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా అలా మనకు కావాల్సిన సైజులో చేసుకుని ఒక పళ్ళెంలో వేసుకోండి. ఇప్పుడు రుబ్బుకుని నానబెట్టుకుని ఉన్న పిండి ఉంది కదా, అది చూపించబోతున్నాను. ఇలా చూడండి, నైట్ మొత్తం నానబెట్టుకుని ఉంచిన పిండి మార్నింగ్ చూసేసరికి చక్కగా పొంగింది. క్వాంటిటీ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఆ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. మనకు కావాల్సిన పిండి మాత్రం వాడుకుందాం. అలా వేసుకుని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చిటికెడు వంట సోడా అండి. వంట సోడా ఎక్కువైనా కూడా పూర్ణాలు అనేవి నూనె లాగేస్తూ ఉంటాయి, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయి. అందుకే చిటికెడు చూపిస్తున్నాను. మీరు కనుక మిక్సీ జార్లో రుబ్బుకునేవారైతే అప్పటికప్పుడు పూర్ణాలు వేసుకోవాలి అనుకున్నవారైతే కొంచెం ఎక్కువగానే వంట సోడా వేసుకోండి. లేదంటే వంట సోడా వేయకపోయినా పర్లేదండి. పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎందుకంటే మనం
ఈవినింగ్ రుబ్బుకుని నైట్ మొత్తం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, పూర్ణాలకి సాఫ్ట్నెస్ అనేది మామూలుగానే వస్తుంది. మనం ఎలాంటి వంట సోడాలు వాడక్కర్లేదు. మీరు అప్పటికప్పుడు రుబ్బుకునేవారైతే కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పల్లీ బాల్స్ అన్నీ కూడా ఆ పిండిలో వేసుకుని మనకి కనిపించేలా ఎదురుగా పెట్టుకుందాం. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే పిల్లలైతే వారికి చేతితో వేసుకోవటం రాదు కాబట్టి నేను చూపించే విధంగా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ వేసుకోండి. కూర గరిటె ఉంటుంది కదా, దాంతో వేసుకోండి. లేదంటే రసం సాంబారు పోసుకుని చారు గరిటెలు ఉంటాయి కదా, వాటితో కూడా ట్రై చేయొచ్చు. అలా వేసుకొని కరెక్ట్గా రెండు వైపులా కూడా ఫ్రై అయ్యేలా డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అయ్యాల్సిన పని లేదండి, అలాగని తక్కువగా కూడా ఫ్రై చేయకూడదు. అలా చేస్తే మెత్తగా వచ్చేస్తాయి. కొంచెం కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చేత్తో వేసుకోవాలి అనుకునేవారైతే ఇలా ఒక గిన్నె నిండా వాటర్ పెట్టుకొని దానిలో చెయ్యి ముంచుకోండి. మన చేతి ఫింగర్స్ అన్నీ కూడా చెయ్యి అంతా కూడా అలా వాటర్తో తడుపుకుని చేత్తో వేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. మనం వేసుకునే పూర్ణాల పిండిని పై కోటింగ్ అనేది ఎక్కువగా పట్టాలండి. లేదంటే లోపల ఉన్న పూర్ణం ఆ వేడికి, ఆయిల్ వేడికి బయటకు వచ్చేసి ఆయిల్ నిండా కలిసిపోతుంది. అది బాగా ఫ్రై అయిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ వేసుకునే పూర్ణాలకి ఆ పౌడర్ అంతా అంటుకుపోయి పూర్ణాలు అనేవి చేదొచ్చేస్తాయి. అందుకే మనం వేసుకునే పూర్ణాలకి పై కోటింగ్ అనేది చాలా మందంగా థిక్గా రావాలి. అలా ఎక్కువగా వస్తేనే పూర్ణాలు అనేవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. లేదంటే ఆ పూర్ణాలు ఓపెన్ అయిపోయి ఆయిల్లో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా నేను చూపించే విధంగా పూర్ణాల పిండి అనేది పై కోటింగ్ అనేది కొంచెం ఎక్కువగా రావాలండి. అలా వేసుకుంటేనే పూర్ణాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా ఏం కంగారు పడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.